ఇతర పద్ధతులపైన నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష హైదరాబాద్ నగరం పైన గత 16 నెలలుగా ప్రభుత్వం యొక్క దృష్టి ఏ రకంగా ఉందో బడ్జెట్లో వారు మెన్షన్ చేసినటువంటి నిధులు కేటాయింపులని చూసినట్టయితే నగరాన్ని పూర్తిగా విస్మరిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. అయితే విషయంలో పోయే ముందు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా మరి రుణమాఫీ సంపూర్ణంగా చేయనందుకు మా నిరసన కూడా వ్యక్తం చేస్తూ చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ రైతులతో పోరాటం చేస్తున్నట్టు చెప్పి కూడా నీ సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ అధ్యక్ష గత సంవత్సరము 10,000 కోట్లు హైదరాబాద్ నగరానికి ప్రత్యేకంగా కేటాయిస్తామని చెప్పినప్పుడు నగర ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులందరూ కూడా చాలా సంతోషించారు అధ్యక్ష. కానీ వాస్తవాలు ఒక్కసారి చూసినట్టయితే మరి దీనిపైన స్పష్టత ఖచ్చితంగా ఈరోజు మంత్రి గారు మరి బాధ్యతలు చేపట్టేది ముఖ్యమంత్రి అయినా ఈరోజు దీనిపైన రిప్లై అంతా కూడా గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఇస్తారు కాబట్టి దీనిపైన స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ కొన్ని అంకెలు చెప్పే ప్రయత్నం చేసిన అధ్యక్ష మనం కూడా సరి చేయవచ్చు. జిహెచ్ఎంసీకి గత బడ్జెట్లో 2,654 కోట్లు కేటాయిస్తే 200 crores అంటే 1,200 కోట్లు విడుదల చేశారు అధ్యక్ష. హెచ్ఎండిఏకు ఔటర్ రింగ్ రోడ్ రుణం కోసం 200 కోట్లతో పాటు అభివృద్ధి కార్యక్రమాల కోసం 500 కేటాయిస్తే దానికి నిధులు ఏమీ కూడా కేటాయించలేదు అధ్యక్ష. జలమండలికి 3,385 కోట్లు కేటాయిస్తే అందులో కేవలం రుణాల కోసమే 800 కోట్ల రూపాయలు విడుదల చేశారు. కానీ అభివృద్ధి పనులకు జలమండలికి ఆదుకునేందుకు ఏమి కూడా ఉపయోగపడలేదు అధ్యక్ష, రూపాయి కూడా రాలేదు. మెట్రో రైలుకు అధ్యక్ష మరి ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఖచ్చితంగా మేము ఎయిర్పోర్ట్ వరకు తీసుకెళ్తామని చెప్పి ఉన్న రూట్ని క్యాన్సిల్ చేసేసి ఉన్న పనులున్న రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్కి నడిచేటువంటి మంచి రూట్ని క్యాన్సిల్ చేసేసి సరే ఓల్డ్ సిటీ నుండి తీసుకెళ్తే మేము అందరం కూడా ఆహ్వానించాం, కానీ ఇది క్యాన్సిల్ చేయదని చెప్పి పదే ప్రాధాయపడ్డాం. ఇప్పుడు కూడా నేను కోరుతా ఉన్నాను మళ్ళీ రీఇనిషియేట్ చేయాలి. దానికి సంబంధించినటువంటి కేటాయింపులు ఒకసారి చూసినట్టయితే అధ్యక్ష 1,100 crores కేటాయిస్తే 300 లోపే ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా మళ్ళీ ఈ హెచ్సిటీ ఐసిటీ పేరు మీద కూడా 2,650 crores కేటాయిస్తే అధ్యక్ష దాంట్లో కేవలం 902 crores మాత్రమే ఇచ్చారు అధ్యక్ష. మూసీ సుందరీకరణకు అని చెప్పేసి కూడా చూసాం అధ్యక్ష. హైదరాబాద్ నగరంలో ఏ రకమైనటువంటి హంగామా ఏ రకమైనటువంటి మరి చూసాం, సోషల్ మీడియా ద్వారా ప్రజల యొక్క రెస్పాన్స్ చూసాం. దానికి మూసీ సుందరీకరణకు అని చెప్పి 1,500 కోట్లు కేటాయిస్తే అధ్యక్ష మరి ఆ ప్రాజెక్ట్ ఆ మొత్తం ప్రాజెక్టుకు 80 కోట్లు మాత్రమే విడుదల చేసి మరి దాంట్లో నివసించే 170 మంది నిరుపేదల ఇళ్ళు మాత్రం కూల్చేయడంలో ఉత్సాహం చూపించింది ప్రభుత్వం తప్ప ఆ సుందరీకరణ పనులు మాత్రం ముందు తీసుకెళ్లడానికి శ్రద్ధ వహించలేదు అధ్యక్ష. ఇలా గత ఏడాది కేటాయించిన నిధుల్లో కేవలం 25% నిధులను మాత్రమే విడుదల చేసి మరి నగరంని పూర్తిగా విస్మరించినట్టు స్పష్టంగా ఈ యొక్క గణాంకాల ద్వారా అర్థమవుతుంది అధ్యక్ష గత బడ్జెట్లో. అయితే గొప్పలు చెప్పుకోవడానికి హడావుడి చేసింది ప్రభుత్వం తప్ప మరి దీన్ని పూర్తి చేయడానికి ఎక్కడో ప్రయత్నం చేయలేదు, పూర్తిగా విస్మరించింది అధ్యక్ష. ప్రభుత్వము మొదటి నుంచి కూడా 4th సిటీ అదేవిధంగా ఫ్యూచర్ సిటీ ఈ రకమైనటువంటి ఒక నామకరణంతో కొత్త నగరాన్ని సృష్టించే ప్రయత్నంలో భాగంగా ఉన్న నగరాన్ని జాతీయంగా అంతర్జాతీయంగా ఎంతో ప్రఖ్యాతి మరి ఎంతో ఇమేజ్ ఉన్నటువంటి సిటీని పూర్తిగా విస్మరిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. అయితే ఈ యొక్క హైదరాబాద్ నగరం పైన ఒక విజన్ అంటూ ప్రభుత్వానికి ఉండాల్సిన అవసరం బాధ్యత ఉంది. అది కూడా దీనిపైన సంపూర్ణంగా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. దీన్ని ఏ రకంగా ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను సందర్భంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. అయితే గత బడ్జెట్ గురించి నేను చెప్పాను అధ్యక్ష, దాదాపు 25% నిధులనే మరి కేటాయించి మిగతాది కూడా మరి ఇక్కడ కూడా ఖర్చులో కనపడలేదు. ఈ సంవత్సరం అధ్యక్ష జిహెచ్ఎంసీకి ఈసారి 7,582 crores గవర్నమెంట్ జిహెచ్ఎంసీ డిమాండ్ చేస్తే
దాంట్లో 3,101 crores మాత్రమే కేటాయించి దాంట్లో 40%నే ఇస్తానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది అధ్యక్ష. ఈ పైసలు మరి ఈ డబ్బులు ఎలా ఇస్తారో అనేది కూడా దీంట్లో స్పష్టత లేదు. హెచ్సిటీ కోసానికి 4,000 కోట్లు అడిగితే అధ్యక్ష 2,654 crores మాత్రమే ఇచ్చారు అధ్యక్ష. భూసేకరణకు 400 కోట్లు అడిగితే అధ్యక్ష ఇచ్చింది 18 కోట్లు మాత్రమే అధ్యక్ష, అంటే కేటాయించింది. అంటే ఇక్కడనే అసలు సంగతి అంటే సీరియస్నెస్ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అనేది ఇక్కడనే అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే పనులకు 2,654 కోట్లు కేటాయించారు కానీ భూసేకరణకు మాత్రం నిధులు కూడా సరిపోయేంటే 18 కోట్లు, 400 కోట్లు అడితే 18 కోట్లు ఇచ్చారంటే భూసేకరణ కాదని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. అంటే మళ్ళొకసారి ఇది కేవలము కాగిదాలకి మాత్రమే సాటిస్ఫాక్షన్ చేసే విధంగా క్షేత్రస్థాయిలో సాధ్యపడని విధంగా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. ఈ రకంగా ఎట్లా ముందుకు పోతారని ఖచ్చితంగా మంత్రి గారు తన సమాధానంలో చెప్పాల్సిందిగా నేను వారిని డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా జలమండలి మీద అధ్యక్ష ఇప్పటికే 1,500 కోట్ల రుణం ఉంది అధ్యక్ష. గోదావరి 2-3 దశల కింద మరో 2,250 crores భారం మోపనున్నారు. 8,000 crores అడిగితే 3,385 crores మాత్రమే కేటాయించి పోయిన సంవత్సరం లాగానే మరి ఈ సంవత్సరం కూడా ముందుకు తీసుకెళ్ళి అందులో కేవలం పోయినసారి కూడా సేమ్ ఇదే ఫిగర్ ఇచ్చారు అధ్యక్ష. కానీ దాంట్లో తిరిగి చెల్లింపు అంటే మా బ్యాంక్ రుణాలు కానీ దానికి కేటాయించి 800 crores తప్ప అభివృద్ధి పనులకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఇంకో ముఖ్యమైనటువంటి అంశం అధ్యక్ష, అంటే హైదరాబాద్ నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని మరి గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడు కేటీఆర్ గారు కూడా పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 1,062 కోట్లతో కాళేశ్వరం పథకంలో భాగమైనటువంటి కొండపోచమ్మ సాగర్ నుంచి 10 TMCలు గోదావరి జలాన్ని నగరానికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఈ ప్రభుత్వము 2-3 దశలంటూ మల్లన సాగర్ నుంచి 20 TMC తరలించేందుకు రూపాయలు 7,530